హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీకు చెప్పాను కదా, చెక్కల్లో ఒకసారి నేను పప్పు చెక్కలు చేశాను కదా. ఆ రోజు ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తారు అని చెప్పేసి, ఇదిగోండి రైస్, అలానే శనగపప్పు, సాయిపప్పు నానబెట్టుకున్నాను, జీలకర్ర, సాల్ట్, అండ్ అలానే ఇదిగోండి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇదేంటంటే పల్లీలు, అలానే పచ్చిమిరపకాయలు, ఈ రెండింటిని కచ్చపచ్చగా ఇలాగా మనం మిక్సీ పట్టుకొని ఇవి వేసుకోవడమేనమాట. 1 బై 1 చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం కచ్చపచ్చగా పట్టించుకున్నది పల్లీలు, మిర్చి, ఈ రెండింటిని మిక్స్ చేస్తున్నాను. మిర్చి అనేది మన టేస్ట్కి తగ్గంత వేసుకోవాలి, మనం తినేదాన్ని బట్టి కారము. ఇదిగోండి ఈ ముద్ద మొత్తం నేను వేసేసాను. అండ్ అలానే జీలకర్ర కూడా వేస్తున్నాను. అలానే సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్ మనం వేసుకోవాలి. లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి ఇదిగోండి, ఇవి నానబెట్టుకున్న పప్పు, ఇది కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రస్తుతానికి కరివేపాకు లేదని చెప్పేసి నేనైతే వేయలేదు. నేను వాష్ చేసి పెట్టుకున్నానండి వీటన్నిటిని. ఇవైతే మిక్స్ చేసుకోవటం, ఇంకెట్లాగా మనం చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకున్నాం కదండి, వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని వాటర్ పోసుకుంటూ కలుపుకొని చపాతీ పిండిలాగా ముద్ద చేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత నుంచి మనం చెక్కలు పూరి ప్లేట్ ఉంటే దాని మీద చేసుకోవచ్చు, లేకుంటే చేతితో చేసుకొని ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇదండి దీని ప్రాసెస్. చెక్కల ప్రాసెస్ అయితే చాలా టేస్ట్గా ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి. ఈ ఇంగ్రీడియంట్స్ వేసి కరివేపాకు ఉంటే అది కూడా వేసుకోండి. అవన్నీ వేసిన తర్వాత ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవడమే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి 150 సబ్స్క్రైబర్స్ అయ్యారు, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.